హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించిన కట్ ఆఫ్స్ అయితే వచ్చేసినాయి అండ్ రిజల్ట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు సిబిటి 2కి ప్రిపేర్ అవడానికి ఈ లాస్ట్ 30 డేస్ స్ట్రాటజీ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా అండ్ ఫాస్ట్గా డిస్కస్ చేసుకుందాం. ఇందులో ముఖ్యంగా మనం ఈ దొరికిన లాస్ట్ 30 డేస్ ఎలా ప్లాన్ చేయాలి, టైం డివిజన్ ఎలా చేయాలి, టైం టేబుల్ గురించి మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ వైజ్ సెపరేషన్ ఎలాగా ఏంటి అని, అండ్ మార్క్స్ గురించి కూడా ఎన్ని మార్క్స్ రాయాలి, ఎలా రాయాలి దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ టార్గెట్ 100+ అనుకుంటే అది కూడా కండిషన్స్ అప్లై అని మెన్షన్ చేశాను. సో దాని గురించి మాట్లాడదాం. అలాగే మిస్టేక్స్ ఏం చేయకుండా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మీకు సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తాయి. ముఖ్యంగా అందులో ఫస్ట్ వచ్చేటప్పటికి జీకే జిఎస్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఏం మనం కంపల్సరీ చూసుకు వెళ్ళాలి అన్నది నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు? ఎక్కువ మంది ఇంట్రెస్ట్ ఉంటే నేను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ అన్నీ మీకు తీసుకొస్తాను. సో ఎవరికైతే జీకే జిఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి, జీకే జిఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎన్టీపీసీ అని. నేను ఎక్కువ మంది కనుక దాని మీద అడిగితే డెఫినెట్గా వాటి మీద వీడియోస్ నెక్స్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఈ 30 డేస్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలన్నది క్విక్గా అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు వీడియోని అయితే లైక్ చేయండి అండ్ దాంతోపాటు హైప్ పాయింట్లు ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కూడా, సో దట్ వాళ్ళు కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. ఈ దొరికిన కొంచెం టైంని సిబిటి 2 క్రాక్ చేయడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్, అసలు మనం ఎగ్జామ్ సిబిటి 2 ఎప్పుడు జరుగుతుంది అన్నది వాళ్ళు షార్ట్ లిస్ట్ ఇచ్చారు కదా, అక్కడ ఆ పీడిఎఫ్లోనే ఇచ్చారు చూడండి. సెకండ్ స్టేజ్ సిబిటి అన్నది ఎప్పుడు జరుగుతుంది అంట, టెంటేటివ్లీ షెడ్యూల్డ్ ఆన్ సెకండ్ వీక్ ఆఫ్ జులై. ఓకే, సెకండ్ వీక్ ఆఫ్ జులై. అండ్ మనకు వైరల్ డేట్ ఎప్పుడు వైరల్ అవుతుంది, దీనికి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు జరగచ్చు అంటున్నారు. మనకు ఆ వైరల్ డేట్ ప్రకారం 10th జులై. ఓకే, సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం కూడా ఆబ్వియస్గా దగ్గరగానే ఉంది. సో మన ఎగ్జామ్ అన్నది 10th జులైకి అనుకుంటే ఇప్పటికి మనకి లెస్ దాన్ 30 డేస్, ఎగ్జాక్ట్ 30 డేస్ కూడా లేదు, ఇంకా కొంచెం తక్కువే ఉంది. సో దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా డివైడ్ చేసుకుని అన్ని సబ్జెక్ట్స్ని మనం క్లియర్ చేసుకోవాలి అన్న దాని గురించి ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకుంటాం. అయితే ఫస్ట్ కట్ ఆఫ్స్ గురించి చూసుకుంటే కొంతమంది ఏంటంటే, కొంతమందినే కాదు చాలామంది హై కట్ ఆఫ్స్ అని అయితే అంటున్నారు. బట్ మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేసిన దానిలోనే ఆల్మోస్ట్ మనం చెప్పినట్టు ఏదైతే 4 జోన్స్ గురించి మనం మాట్లాడామో ఆల్మోస్ట్ దగ్గరగానే కట్ ఆఫ్స్ వచ్చి మొత్తం 3 జోన్స్లో మనం 4 జోన్స్ చెప్తే అందులో 3 జోన్స్లో దానికి దగ్గరగా లేదా 1-2 మార్కులు తక్కువలోనే వచ్చాయి. కాకపోతే ఇక్కడ మనకి అన్ఫార్చునేట్గా ఏం జరిగిందంటే సికింద్రాబాద్ జోన్ ఏదైతే మనకి వెరీ ఇంపార్టెంట్ జోనో దానిలో కట్ ఆఫ్ ఈసారి చాలా ఎక్కువైతే వచ్చిందనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసిన దాని మీదే దగ్గర 5 మార్క్స్ వరకు ఎక్కువ వచ్చింది. సో అక్కడ మన అనాలిసిస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాకపోతే ఇప్పుడు మనకి సిబిటి 1 అయిపోయింది అండ్ రిజల్ట్స్ వచ్చేసాయి, కట్ ఆఫ్స్ వచ్చేసాయి కాబట్టి దీని గురించి పక్కన పెట్టేద్దాం. మెయిన్గా మనం సిబిటి 2 గురించి ఇప్పుడైతే ఆలోచిద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇంకా దీని గురించి ప్రజెంట్ మీరు ఆలోచించడంలో పాయింట్ లేదు. సో దీన్ని నేను నెక్స్ట్ టైం అనాలిసిస్ చేసేటప్పుడు దీని గురించి మాట్లాడతాను. కాకపోతే మీకు అసలు రీజన్ ఏమనిపిస్తుంది, ఎందుకు ఇంత హై కట్ ఆఫ్ ఓన్లీ సికింద్రాబాద్ జోన్లో, అది కూడా వేకెన్సీస్ మనకు కొంచెం ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. సో అయినా కూడా ఎందుకు ఇక్కడ కట్ ఆఫ్ ఎక్కువ వచ్చింది అన్నది మీరైతే ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీ అనాలిసిస్ ఏమై ఉండొచ్చు, ఎందుకు రీజన్ ఏమై ఉంటుంది అన్నది కామెంట్ చేయండి. సో ఇప్పుడు మాట్లాడుకున్నాం 10th జులై ఎగ్జామ్ అనుకుందాం, అంటే 30 డేస్ దగ్గర 30 డేస్ లేదు, 25+ డేస్ 28 డేస్ వరకు ఉన్నాయి ఈ వీడియో నేను చేసే టైంకి. అయితే ఈ 30 డేస్లో మనం చూసుకోవాల్సినవి మెయిన్గా డివైడ్ చేసుకుంటే వాళ్ళు ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం మ్యాథ్స్ మనకి ఎన్ని మార్క్స్కి ఉంటుందంట, 35 మార్క్స్కి ఉంటుంది. అండ్ రీజనింగ్, ఓకే, రీజనింగ్ కూడా 35 మార్క్స్కి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు ఫైనల్గా ఏముంటుంది, జీకే అండ్ జిఎస్ కలిపి మనకి చూసుకుంటే ఒక 50 మార్క్స్ వరకు ఉంటుంది. సో సింపుల్ 3 సబ్జెక్టులు అనుకోవచ్చు, కానీ ఈ జీకే జిఎస్ఏ చాలా వ్యాస్ట్ అనమాట. ఇందులో జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ ఇట్లా చాలా ఉంటాయి కాబట్టి. సో అలాగే జిఎస్లో చూసుకుంటే కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్. సో అది మనకి ఇక్కడ చాలా వ్యాస్ట్ సిలబస్. చెప్పడానికి చిన్నదిలాగా ఉన్నా కూడా, ఒకటే సింగిల్ సబ్జెక్ట్ అన్నట్టు ఉన్నా కూడా ఇది చాలా ఎక్కువ సిలబస్ అయితే ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటి, సిబిటి 1 మనం ఆల్రెడీ క్లియర్ చేసాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అట్లీస్ట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్, ఇక్కడ జిఎస్ కంప్లీట్ పెద్ద సిలబస్ కాబట్టి అది మొత్తం రాకపోయినా మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో చాలా వరకు కొంచెం బెటర్గానే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఎందుకంటే కట్ ఆఫ్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి, అయినా కూడా స్టిల్ పాస్ అయ్యారంటే కొంతవరకు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అట్లీస్ట్ కొంత రేంజ్ వరకు అన్నా బాగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో అప్పుడు మనకి మిగతాది ఇప్పుడు మిగిలిన ఈ 30 డేస్లో మనం మీరు ఏదైతే ఇందులో వీక్ ఉన్నారో మ్యాథ్స్ రీజనింగ్ ఫస్ట్ అవి కవర్ చేసుకోవాలన్నమాట.
సో అవి కవర్ చేసుకోవాలి అంటే మనం టోటల్గా ఈ 30 డేస్లో ఎంత టైం చదవాలి డైలీ? నార్మల్గా మీకు కనుక ఫ్రీ టైం కనుక ఉంటే 8 to 10 అవర్స్ వరకు చదవాలన్నమాట. ఓకే, ఇంకా మీకు ఫోకస్ ఉందంటే ఇంకా ఎక్కువసేపు అయినా చదవండి. బట్ 8 to 10 అవర్స్ అన్నది ఏంటంటే మనం ఎఫిషియెంట్గా ఉన్న టైంని యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము ఏదైనా జాబ్ చేస్తున్నాం మాకు అంత టైం దొరకదు అనుకుంటే మ్యాక్సిమం ట్రై చేయండి 6 అవర్స్ 7 అవర్స్ అన్న మినిమం ట్రై చేయండి. ఓకే, అట్లీస్ట్ ఈ 30 డేస్ వరకైనా. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ 30 డేస్ మీరు ప్రిపేర్ అయ్యేది ఇదే మెరిట్కి చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు డిస్ట్రాక్షన్స్ ఏమి పెట్టుకోవద్దు. ఈ 30 డేస్ అసలు వేరే వాటి మీద ఫోకస్ చేయకుండా కంప్లీట్ ఫోకస్ అన్నది ఈ CBT2 ఎగ్జామ్ మీదే ఉంచండి. మీ టార్గెట్ అంతా 90 minutes ఎగ్జామ్ జరుగుతుంది. అందులో మీరు 120 క్వశ్చన్స్ పెట్టాలి. ఓకే, అయితే ఈ 120 క్వశ్చన్స్ ఆర్ 120 మార్క్స్ ఎట్లా డివైడ్ అవుతుందో ఇక్కడ మనం చూసాం. సో ఇప్పుడు ఇందులో నార్మల్గా టార్గెట్ అడుగుతుంటారు కదా, సేఫ్ స్కోర్ ఎంత అట్లా అని. సో ప్రీవియస్ కట్ ఆఫ్స్ ఇవన్నీ చూసుకుంటే 100 టార్గెట్ అనుకుంటే 100 or 100+ అన్నది టార్గెట్ అనుకుంటే చాలా ఎక్కువ టార్గెటే. కానీ ఎలా మనం అచీవ్ చేయొచ్చు? అండ్ ఇంకోటి, టార్గెట్ అంటున్నా కదా అని మనం కంపల్సరీ పేపర్ టఫ్ వచ్చినా 100 పెట్టాలి కదా అని తెలియనివన్నీ పెట్టేయడం అలాంటివి చేయొద్దు. అందుకే నేను కండిషన్స్ అప్లై అని చెప్పాను. ఓకే, అది ఎందుకు టార్గెట్ అన్నది నేను చెప్తున్నా అంటే జస్ట్ ఒక ప్రొజెక్టెడ్ స్కోర్ క్రికెట్లో మనకి ఇస్తారు కదా ప్రొజెక్టెడ్ స్కోర్ అని. సో అది ఎన్నిసార్లు మ్యాచ్ అవుతుంది? ఎక్కువసార్లు మ్యాచ్ అవ్వదు, దానికంటే ఎక్కువ తక్కువ అవుతుంది. కానీ జస్ట్ మన అంచనా కోసం మనం అట్లీస్ట్ ఒక టార్గెట్ అన్నది పెట్టుకుంటారు కాబట్టి చాలామంది, వాళ్ళ కోసం చెప్తున్నా. ఒకవేళ ఎగ్జామ్ అన్నది టఫ్గా వచ్చిందంటే 100 ఉండకపోవచ్చు, కట్ ఆఫ్ 90 ఉండొచ్చు. సో మీరు పేపర్ ఎగ్జామ్లో ఏమొచ్చిందో దాని మీదే రాయాలి ఎగ్జామ్ రాసేటప్పుడు. కానీ ప్రిపరేషన్లో మీరు ఏమేమి బాక్సెస్ స్టిక్ చేయాలి అన్నది దానికోసం ఈ టార్గెట్ అనమాట. సో మనం 100 టార్గెట్ ప్లస్ తెచ్చుకోవాలి అనుకుంటే మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏమవుతుంది? మ్యాథ్స్, రీజనింగ్. ఎందుకంటే మీరు ఆల్రెడీ చదువుంటారు అండ్ దీని నుంచే 70 మార్క్స్ వరకు వస్తున్నాయి. సో దీనిలో మీరు మ్యాక్సిమం స్కోర్ చేయాలి. మ్యాక్సిమం స్కోర్ అంటే అట్లీస్ట్ 65+ దీనిలో స్కోర్ చేయడానికి ట్రై చేయండి. కాకపోతే ఈ రెండిట్లో మీకు ఏమీ CBT2లో మొత్తం అన్నీ ఈజీగానే ఉండవు. ఇందులో టైం టేకింగ్వి కూడా చాలా వరకు ఇస్తారు. అండ్ మీరు అక్కడ కనుక మెస్ చేశారంటే చాలా టైం, ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కసారి మీకు 5 minutes కూడా స్టక్ అయిపోతారు కొంతమంది. అలా టైం అన్నది మిస్టేక్ చేయకూడదు. సో ఎక్కడా కూడా మీరు మెస్ చేయకుండా, ఫజ్ అవ్వకుండా మీరు ప్రిపేర్ అయ్యింది ఎగ్జాక్ట్ టార్గెట్. దీనిలో ఈ క్వశ్చన్ మీకు వచ్చా రాదా అన్నట్టు చూసుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ వచ్చినవన్నీ చేసుకున్నా కూడా ఈజీగా 60 to 65 మార్క్స్ వరకు మీకు ఇబ్బంది లేకుండా క్లియర్ చేసుకోవచ్చు మీరు ప్రాపర్గా కనుక ప్రిపేర్ అయితే. కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఒక్కోసారి ఎక్కువ టఫ్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారనుకుందాం, అట్లీస్ట్ 60+ ఈజీ క్వశ్చన్స్ అంటే మీరు ప్రిపేర్ అయితే పెట్టగలిగేలాగే ఉంటుంది 70కి. సో ఫస్ట్ వాటి మీద ఫోకస్ చేయాలి. మీకు ఏదైనా కాన్సెప్ట్ రాంది కానీ టఫ్గా కానీ అనిపిస్తే వాటిని లాస్ట్లో మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి, లాస్ట్లో రాయండి. ఓకేనా? సో ఇక్కడ మనం టార్గెట్ ఏం చేయొచ్చు అంటే 65 వరకు ఇక్కడే మనం టార్గెట్ చేయగలిగితే మిగతాది ఎంత మనకి 100 రావాలంటే ఒక 35+ అయితే GKGSలో రావాలి. సో మనం పెట్టుకోవటం టార్గెట్ ఒక 40+ అనుకుందాం. ఓకే, 40+ అన్నది చాలా చాలా ఎక్కువ. బట్ స్టిల్ మనకి బయట జరుగుతున్న కాంపిటీషన్కి మనం టార్గెట్ అయితే అంతవరకు పెట్టుకుందాం. సో ఇందులో తెచ్చుకోవాలి అంటే దీనిలో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఏమేమి చదవాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా దాని గురించి మాట్లాడతాను. GKGSలో ఏవి ఇంపార్టెంట్, ఏ చాప్టర్కి సంబంధించి లేదా ఏ సబ్జెక్ట్లో ఏ వాటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావచ్చు అవి మాట్లాడతాను నెక్స్ట్ వీడియోలో. అండ్ వీటిలో 35 కానీ 40 కానీ తెచ్చుకోవాలి అంటే మెయిన్ మీరు చేయాల్సింది చాలా అంటే ఒకే టాపిక్ మీద, ఈవెన్ ఇదనే కాదు మ్యాథ్స్ రీజనింగ్లో కానీ ఒకే టాపిక్ మీద చాలా కాన్సెప్ట్స్ లైక్ ఎగ్జాంపుల్కి టైమ్ అండ్ వర్క్ ఉంది. మీకు టైమ్ అండ్ వర్క్కి సంబంధించి ఆల్రెడీ మీరు లెస్ దాన్ 30 సెకండ్స్లో మీరు చేయగలుగుతున్నారు క్వశ్చన్స్. సో అయినా కూడా మీరు వేరు క్లాసెస్ చూడటం, మల్టిపుల్ ఒకే దానికి సంబంధించి మల్టిపుల్గా చూసారనుకోండి, వేరు ప్లేసెస్ వేరు మెథడ్స్. సో మీరు ఎగ్జామ్ టైంకి మీకు ఏది గుర్తురాదనమాట, కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అలా వద్దు, ఒకదానికి స్టిక్ అవ్వండి. ఓకే, లెస్ రిసోర్సెస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? చాలా చదవాలి అని ట్రై చేశారంటే దాన్ని రివైజ్ మీరు చేయలేరు. సో రిసోర్సెస్ని మ్యాక్సిమం తక్కువ ఉంచుకోవడానికి ట్రై చేయండి. వాటిని ఎఫెక్టివ్గా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చిన వాటిల్లోనే బెస్ట్ స్కోర్ తెచ్చుకోవచ్చు, నెగిటివ్ మార్కింగ్ లేకుండా. అదే మీరు ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన ప్రతి క్లాసు ర్యాండమ్గా ఏదో ఒకటి ప్రిపేర్ అయిపోతా అట్లాగొద్దు. ఏదైనా ప్రాపర్గా సిలబస్ ప్రకారం వెళ్ళండి. సో ఒక్కొక్క దానికి సంబంధించి ఒక మెథడ్ నేర్చుకున్నా పర్లేదు, ఎఫెక్టివ్గా నేర్చుకోండి. ఒక క్వశ్చన్నే చేయటానికి మల్టిపుల్ మెథడ్స్ లేదా
ఒకే టాపిక్ ఇప్పుడు హిస్టరీకి సంబంధించి ఏన్షియంట్ హిస్టరీలో ఏదో టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందనుకున్నాం. సో దాని గురించి మల్టిపుల్ చాలా వీడియోస్ చూడొద్దు, ఒకటో రెండో చూడండి. ఒకవేళ చూస్తే కూడా మీరు యూట్యూబ్లో కానీ ఏదన్నా 1 లేదా 2 మ్యాక్సిమం అంతే ఆ టాపిక్కి సంబంధించి. అంతే తప్ప మీరు ఒక్క టాపిక్కే మల్టిపుల్ చూసుకుని రివైజ్ చేసుకోలేరు కదా. సో అప్పుడు మీకు ఇబ్బంది అయితే అవుతుంది. లాస్ట్కి మీరు రివైజ్ చేసుకోకపోవటం వల్ల మీకు తెలిసినట్టు ఉంటుంది కానీ ఎగ్జామ్లో అది మీరు పెట్టలేరు. దానివల్ల ఇక్కడ మార్క్స్ ఎక్కువ మంది చదివినా కూడా పెట్టలేకపోతుంటారు. ఇది నేను చదివాను అనుకుంటారు కానీ ఎగ్జామ్లో గుర్తురాదు. అండ్ చదివేటప్పుడు కూడా సిలబస్ చాలా పెద్దగా ఉంటుంది. ఆబ్వియస్గా సిలబస్ అనేది ఎక్కువ ఉంటుంది ఎన్టీపీసీకి. సో వాటిని మీరు చదివేటప్పుడు ఎలా చేస్తారంటే స్మాల్ టార్గెట్స్ కింద బ్రేక్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఫస్ట్ మనకి జీకే జిఎస్ని బ్రేక్ చేసుకోవాలి. జీకే సెపరేట్గా, జిఎస్ సెపరేట్గా, మళ్ళీ జిఎస్ని సెపరేట్గా, ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లా సెపరేట్గా, అండ్ ఇలాగే ఇక్కడ చాప్టర్స్ పాలిటీ హిస్టరీ అట్లా సెపరేట్ చేసుకోండి. అందులో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్, ఏన్షియంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అలా సెపరేట్గా డైలీ ఎంత ఒక టార్గెట్ పెట్టుకుని ఈ టార్గెట్ నేను చేయాలి. సో అది మాత్రమే ఫోకస్డ్గా చేసుకుంటూ వెళ్తే మీరు అన్ని టార్గెట్ పెట్టుకున్నవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళేటప్పటికి రివిజన్ కూడా ప్రాపర్గా చేసుకుంటే మీకు అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఒకేసారి జీకే జిఎస్ని నేను ఒక రోజులో చదివాలి 2 రోజుల్లో చదివాలంటే అవ్వదు, చాలా సిలబస్ ఉంటుంది. స్మాల్ టార్గెట్స్ కింద బ్రేక్ చేసుకుని అవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే బిగ్ టార్గెట్ అన్నది మీరు అచీవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు టైం టేబుల్ గురించి మాట్లాడితే మనకున్న సబ్జెక్ట్స్లో మెయిన్గా మ్యాథ్స్ రీజనింగ్ ఎంతో కొంత మీరు చదువుంటారు కాబట్టి ఆ మ్యాథ్స్ రీజనింగ్కి మనకి ఎక్కువ టైం అవసరం ఉండదు. నార్మల్గా మనకు మీరు కనుక ఆల్రెడీ మ్యాథ్స్ రీజనింగ్లో స్ట్రాంగ్ ఉంటే 1 to 1.5 hours సరిపోతుంది. లేదు కొంచెం వీక్ అనుకుంటే 2 hours 2.5 hoursలో మ్యాథ్స్ రీజనింగ్ని వీక్ టాపిక్స్ మీరు ఏదైనా ఉంటే ఆ వీక్ టాపిక్స్ చూసుకోవటం, లేదు ప్రాక్టీస్ చేసుకోవటం, దానికి సంబంధించి ప్రతి ఒక్క చాప్టర్ సంబంధించిన ప్రాక్టీస్ కానీ టచ్ పోకుండా, లేదా మార్క్స్ కానీ ప్రీవైక్యూస్ కానీ వీటికి రిలేటెడ్ ఈ 1.5 hour 2 hoursలోనే మొత్తం కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మిగతా టైం అంతా మీకు జీకే జిఎస్కి మిగులుతుంది. అండ్ ఈ జీకే జిఎస్లో కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది మళ్ళీ, ఓకే, దాన్ని మళ్ళీ మనం మాట్లాడుకోవాలి. సో ఇది మనకి 1.5 hour నుంచి 2.5 hoursలో కనుక మ్యాథ్స్ రీజనింగ్ కనుక మనం కవర్ చేసుకుంటే మనకు ఒక 8 hours నుంచి 10 hours దొరికినా కూడా రఫ్గా ఒక 6 hours వరకు మీకు మిగతావి జీకే జిఎస్ అండ్ తర్వాత కరెంట్ అఫైర్స్ వీటన్నిటికీ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చెప్పాను కదా వీటిలో సిలబస్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్కి మీరు డైలీ అట్లీస్ట్ 45 minutes నుంచి 1 hour వరకు కేటాయించాల్సి ఉంటుంది. సో ఒక్క రోజులో 1 month వచ్చేస్తుంది అన్నట్టు ట్రై చేయొద్దు. చూడండి ఒకసారి మీరు వీడియో అయితే మన ఛానల్లో ఫ్రీగానే ఉంటుంది కరెంట్ అఫైర్స్ సంబంధించి మొత్తం 1 year పాటు పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి మన యాప్లో. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. అయితే ఆ వీడియో చూసిన వెంటనే మీకు వచ్చేస్తుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయొద్దు. 1కి 2 సార్లు 3 సార్లు చూడండి. మీరు ఒక్క మంత్కి సంబంధించి 2 days అనుకుంటే కూడా ఒక 24 daysలో మొత్తం కరెంట్ అఫైర్స్ 1 year పాటు మీరు చూడగలుగుతారు. ఓకేనా? అంటే దాన్ని మిగతా టైంలో రివైజ్ చేసుకుంటే సరిపోద్ది. సో కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మీకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి నార్మల్గా. సో అక్కడి నుంచి మీరు కవర్ చేసుకోవచ్చు దాన్ని. అండ్ ఇంకోటి 1 hour మీరు సెపరేట్గా 1 hour నుంచి 1.5 hour వరకు అంటే 1.5 hour వరకు ఏం చేస్తారంటే వీక్ టాపిక్స్, ఇక్కడ మీరు మ్యాథ్స్ రీజనింగ్ కాకుండా ఇంకెందులో అయినా వీక్ టాపిక్స్ ఉంటే, లేదా మీరు రివిజన్ చేయాలనుకున్న వేరే టాపిక్స్, అంటే తర్వాత మీకు ఏదైనా డౌట్స్, మీరు మార్క్స్ రాస్తున్నప్పుడు వచ్చిన డౌట్స్, వీటన్నిటికీ సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి సెపరేట్గా 1.5 hour పెట్టుకోండి. సో యావరేజ్గా ఈ రెండింటికి కలిపి ఒక 3 hours అనుకుందాం. అండ్ ఇక్కడ ఒక 1 hour కరెంట్ అఫైర్స్కి. సో 4 hours పోయినా కూడా మిగతా టాపిక్స్ అన్నిటికీ మీకు ఇంకో 4 hours మినిమం దొరుకుతుంది జీకే జిఎస్కి. సో దాన్ని మీరు డివైడ్ చేసుకోవాలన్నమాట. 1 by 1 ఒక్కొక్క టాపిక్కి ఇంపార్టెంట్ టాపిక్స్ని కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే నేను మీకు వెయిటేజ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను ఏదో ఒక వీడియోలో. లైక్ ఏ ప్యాటర్న్లో ఫస్ట్ వెళ్ళాలి, హిస్టరీ ముందు చదవాలా, జాగ్రఫీయా, లేకపోతే సైన్స్కి సంబంధించినవి, అవి కూడా ట్రై చేస్తాను మ్యాక్సిమం తీసుకురావడానికి. సో కాకపోతే ఏంటంటే చాలా ఎఫర్ట్ అయితే పడుతుంది అనమాట అవన్నీ తీసుకోవాలి, అనాలిసిస్ చేయాలంటే. సో మీరు వీడియోని అయితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ ఎక్కువ వ్యూస్ ఉంటే మనకి కొంచెం మోటివేషన్ ఉంటుంది ఇట్లాంటివి ఎక్కువగా తీసుకురావటానికి. అండ్ వాటికి తగ్గట్టు మీరు ఆర్డర్ వైజ్ చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీకు దొరుకుతున్న 30 days వేరే వాళ్ళకి కూడా దొరుకుతుంది. ఈ ఎక్స్ట్రాగా దొరికేది ఏమి ఉండదు కదా వాళ్ళకి కూడా. సో దీన్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంటే మీరు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ 8 hours 10 hours అని ఏం లేదు. మీకు కనుక ఫోకస్ ఉంది,
ఇంకా చదవగలుగుతున్నారు అనుకుంటే మీకు కనుక ఎక్స్ట్రా టైం దొరికితే ఆ ఎక్స్ట్రా టైంని కూడా మీకు ఏ సబ్జెక్ట్స్లో అవసరమో దానికి తగ్గట్టు స్ప్లిట్ చేసుకుని చదువుకోండి. అండ్ మోస్ట్లీ మీకు ఎప్పుడైతే నిద్ర వస్తుందో ఆ టైమ్స్లో మీకు మ్యాథ్స్ కానీ రీజనింగ్ కానీ ట్రై చేయండి. ఎందుకంటే మ్యాథ్స్ చేయాలంటే బ్రెయిన్ ఆలోచిస్తూ ఉండాలి కాబట్టి మోస్ట్లీ ఆ టైంలో నిద్ర రాకుండా ఉండొచ్చు. లేదు మీకు మ్యాథ్సే బోరింగ్గా ఉంటుంది అనుకుంటే దెన్ అలాంటప్పుడు మీరు జీకేజీఎస్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటే అలాగైనా స్కిప్ చేసుకోండి మీకు తగ్గట్టు. ఓకేనా? ప్రతి ఒక్కరికి ఒకటే రొటీన్ అని ఉండదు. అండ్ ఇప్పుడు ఒకసారి మార్క్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మార్క్స్ రాయటం వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగని మొత్తం 30 days 30 మార్క్స్ రాసేస్తే సరిపోదు. ఎందుకంటే మార్క్స్ రాయటం ఎంత ఇంపార్టెంటో దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దాన్ని అనలైజ్ చేయటం. ఓకే, అనలైజ్ చేస్తే ఏం తెలుస్తుంది, మీరు మార్క్స్లో ఎక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు ఆ టాపిక్స్ అన్నిటిని పక్కన రాసుకోండి. ఎక్కడ టైం వేస్ట్ చేశారు, మోస్ట్లీ ఇప్పుడు మీకు ఎక్కడ రాస్తున్నా కూడా ఏ క్వశ్చన్కి ఎంత టైం పడుతుందో కూడా ఇస్తున్నారు, మీరు ఎంత టైం వేస్ట్ చేశారు అన్నట్టు కూడా. సో ఆ టైంని బట్టి మీకు ఎక్కువ టైం ఎక్కడ పడుతుంది, ఎక్కడ వీక్ టాపిక్స్ ఉన్నవి అవన్నీ రాసుకుని పక్కన 1 by 1 మనం వీక్ టాపిక్స్కి టైం అలొకేట్ చేసాం కదా, ఆ టైంలో చదువుకోవడానికి ట్రై చేయండి. అండ్ మార్క్స్ మెయిన్గా రాసేది ఎందుకంటే ఒకే క్వశ్చన్ దగ్గర స్టక్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైనా క్వశ్చన్ దగ్గర మెయిన్గా మ్యాథ్స్ రీజనింగ్ వాటిల్లో కొంచెం ఈగోతో కానీ లేకపోతే వాట్ ఎవర్ రీజన్ ఆ క్వశ్చన్ వస్తుందేమో అని ట్రై చేస్తే వేస్ట్ చేస్తారు. ఏ క్వశ్చన్ని స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్ని స్కిప్ చేయకూడదు ఇది తెలియక ఇబ్బంది పడతారు. బేసిక్గా మార్క్స్ అన్నది రాసేదే టైం మేనేజ్మెంట్ కోసం. సో అది నేర్చుకోండి మీరు మెయిన్గా మార్క్స్లో. దాని తర్వాత మీరు రాసేది మెయిన్ సెకండ్ ఉద్దేశం ఏంటంటే దానిలో మీ వీక్ ఏరియాస్ ఏంటి, వీక్ టాపిక్స్ ఏంటో తెలుసుకోవచ్చు. ఈ రెండింటి కోసమే మెయిన్గా మార్క్స్ రాసేది. సో కుదిరినంత వరకు 7 to 10 మార్క్స్ అయినా ఈ 30 daysలో రాయడానికి ట్రై చేయండి. బట్ రాసిన ప్రతి మార్క్ని అనలైజ్ అయితే చేసుకుని వీక్ టాపిక్స్ ఏంటి, లేకపోతే మీరు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నారో దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి చూడండి. అవసరమైతే 2 hours అయినా అనాలిసిస్కి పెట్టుకుని అయినా దీన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చూడండి. అలాగని రోజు ఇదే పని మీద ఉండొద్దు, మిగతా సిలబస్ చూసుకుంటేనే. అందుకే నేను ఇక్కడ మెయిన్గా 7 to 10 చెప్తున్నా అనమాట. 7 to 10 మార్క్స్ రాసినా పర్లేదు. ఒకవేళ మీకు ఎక్కువ టైం ఉంటే 15 మార్క్స్ అయినా ఓకే, కానీ మినిమం 7 to 10 రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో వీడియో అన్నది లాంగ్ అయిపోతుంది ఇంకా మనం కనుక మాట్లాడుతూ వెళ్తే. సో మిగతా అంటే మెయిన్గా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి జీకేజీఎస్లో మిగతా వీడియోస్ని నేను 1 by 1 తీసుకొస్తాను. సో ఎవరికైతే కావాలో కింద కామెంట్ చేయండి జీకేజీఎస్ ఇంపార్టెంట్ టాపిక్స్ అని. నెక్స్ట్ ఆ వీడియో అయితే తీసుకొద్దాం. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో దట్ మనకి మోటివేషన్ ఉంటుంది, ఇంకా ఫాస్ట్గా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. అలాగే మీకు కరెంట్ అఫైర్స్ మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు వెతుక్కునే పని లేదు. సో మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా మీరు మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ యాప్ని కనుక డౌన్లోడ్ చేసుకుని మీరు ఓపెన్ చేస్తే అక్కడ మీకు ఫ్రీ కరెంట్ అఫైర్స్ అని కనిపిస్తుంది. ఓకే, సో ఆ కరెంట్ అఫైర్స్ని ఓపెన్ చేస్తే మొత్తం ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఫ్రీగా విత్ పీడిఎఫ్ టెస్ట్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, మీరు డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, రీజనింగ్ లేదా ఎన్టీపీసీ స్పెషల్ టాపిక్స్ ఏమైనా కావాలంటే అది కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. బట్ మీకు నామినల్ ప్రైజ్లో సబ్జెక్ట్స్ కూడా దొరుకుతాయి, చాలా మీకు ఉపయోగపడవచ్చు. చెక్అవుట్ చేయండి. లేదా మీకు జనరల్ సైన్స్ మొత్తం ఒకే దగ్గర కావాలంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి మీకు అఫోర్డబుల్ ప్రైస్లోనే జిఎస్ దొరుకుతుంది, మ్యాథ్స్, రీజనింగ్ దొరుకుతుంది. కూపన్ కోడ్ SARAN వాడండి, ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. సో యూజ్ చేసుకోండి. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ అన్నవి క్లియర్ చేసాం. పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ALP టెక్నీషియన్ క్లియర్ చేశాను, అలాగే NTPC కూడా క్లియర్ చేశాను. డెమోస్ చూడండి, ఆ లెవెల్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ దాంతోపాటు ALP టెక్నీషియన్ ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి, చెక్అవుట్ అయితే చేయండి. అండ్ రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో అవి అందులో జాయిన్ అయితే ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ జెన్యున్ అప్డేట్స్ ఉన్నప్పుడు పోస్ట్ చేస్తాను. అండ్ దాంతోపాటు నా ఇన్స్టాగ్రామ్ ID అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫాలో కూడా అవ్వచ్చు. అండ్ మీరు మెయిన్గా చేయాల్సిందల్లా రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు అయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనం క్లాసెస్ చేస్తాం మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా, దాంతోపాటు అప్డేట్స్ ఏమైనా ఉంటే అప్డేట్స్ చేస్తుంటాం, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ ఇప్పుడు మనం చేసిన విధంగా గైడెన్స్ వీడియోస్ వస్తుంటాయి, వన్ స్టాప్ సొల్యూషన్. సో మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ మీకు ఇంకా ఏదైనా టాపిక్ కావాలంటే కూడా కింద కామెంట్ చేస్తే దాని మీద వీడియోస్ చేయడానికి
ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అయితే మీకు ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో 2 ప్లేలిస్టులు అయితే ఇస్తాను. ఈ ప్లేలిస్టులు ఏంటంటే ఇందాక ఎన్టీపీసీ స్పెషల్ అని చెప్పాను కదా, సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఆల్రెడీ మనం కవర్ చేసాం అనమాట. అది ఇప్పటికీ వ్యాలిడ్, మీకు ఈ ఎగ్జామ్లో కూడా ఉపయోగపడుతుంది. మోస్ట్లీ ట్రైబల్ మూమెంట్స్ హిస్టరీకి సంబంధించి, లేదా ఫిజిక్స్ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గరే, కెమిస్ట్రీకి సంబంధించిన ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర, రివర్స్ ఆఫ్ ఇండియా, ఇట్లా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మనం కవర్ చేసాం. సో కావాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ చూడండి, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా మీకు CBT 2లో ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను. లాస్ట్ 12 months కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఇక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఓకేనా? సో ఈ 2 ఇప్పుడు ఇస్తాను, డెఫినెట్గా ఇవి కూడా చెక్అవుట్ అయితే చేయండి. సో వాళ్ళగా ఈ వీడియోకి ఇంతగా ఇలాంటి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.